యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉంటే ఏమన్నా చేయొచ్చు అనే మాట చిన్నప్పటి నుంచి మనం వింటూ పెరుగుంటాం. కానీ కొంతమందిని మాట్లాడినప్పుడు వాళ్ళని కలిసినప్పుడు ఎస్ ఇలా కదా ఉండాలి మన ఆలోచన అని అనిపిస్తుంటుంది. అండ్ దిస్ ఇస్ వన్ సచ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇంటర్వ్యూ. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. సో బేసికల్గా స్పెయిన్లో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఒక మంచి జాబ్ చేస్తూ సెటిల్ అయిపోయి లైఫ్ జీవితం హ్యాపీగా సాగుతుంది అనుకున్న టైంలో ఒక్క ఐడియా తన జీవితాన్ని మార్చేసింది. ఎస్, కమ్ బ్యాక్ టు ఇండియా. అండ్ ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. అయితే ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, అందరూ వెహికల్స్ వాడుతున్నారు. ఇంట్లో నలుగురుంటే నలుగురికి కార్లు బైకులు ఉన్నాయి. ఈ సమాజంలో కార్బన్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది, ఎమల్షన్స్ ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో అందరికీ చాకింగ్ ఎఫెక్ట్ దగ్గర నుంచి హెల్త్ హజార్డ్స్ బోల్డ్ ఎదురవుతున్నాయి అని అనుకుంటూ మాట్లాడుతున్నప్పుడు ఈవీస్ హ్యావ్ కమ్ ఇన్ టు పిక్చర్. ఈ ఈవీస్ని తీసుకొచ్చి ట్రావెల్ పార్ట్నర్స్ స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్, ర్యాపిడో ఇలా డెలివర్ చేసే లాస్ట్ మైల్ డెలివరీ పార్ట్నర్స్కి ఎలక్ట్రిక్ వెహికల్ని కనుక అసిస్ట్ చేస్తే వాళ్ళ ఖర్చుని తగ్గించిన వాళ్ళం అవుతాం. తద్వారా సమాజానికి ఏదైతే కార్బన్ పొల్యూషన్ ఎక్కువ జరుగుతోందో మ్యాక్సిమం వీళ్ళ వల్లే కాబట్టి అటు ఎన్విరాన్మెంట్ని కాపాడిన వాళ్ళు అవుతాం. ఈ ఐడియాని అర్థం చేసుకోవడానికే చాలా టైం మనకి పడితే దట్ వాజ్ హిజ్ ఐడియా విచ్ హ్యాస్ టోటలీ షేప్డ్ అప్ ఇంటూ హాలా మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ హాలా మొబిలిటీకి సంబంధించిన వన్ ఆఫ్ ది కో ఫౌండర్స్ మనతో పాటు ఉన్నారు. ఇవాళ ఇంటర్వ్యూలో లెట్స్ టాక్ మోర్ డీప్ అబౌట్ హిమ్సెల్ఫ్, హూ ఇస్ శ్రీకాంత్, అలాంగ్ విత్ వాట్ డస్ హాలా యాక్చువల్లీ డూ ఫర్. హాలా అంటే చాలా లాంగ్వేజెస్లో చాలా పదాలు అర్థాలు ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హాలా అంటే హలో, హాలా అంటే కీప్ గోయింగ్, ఇలా చాలా చాలా డెఫినేషన్స్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ హాలా స్టాండ్స్ ఫర్ కీప్ గోయింగ్ విత్ ఈవీ. So let's get started. ఈ హాలా మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఎలా స్టార్ట్ అయింది? Hala Mobility is a last mile delivery platform. We help delivery boys to move towards electric vehicles so that they can offload a lot of operational expense. అంటే ఇది నార్మల్ పీపుల్ కి వర్తించదా, ఓన్లీ ఫర్ ట్రావెల్ పార్ట్నర్సా? ఎగ్జాంపుల్, జొమాటో లైక్ కంపెనీలో పనిచేస్తున్నారు, వాళ్ళతో రిజిస్టర్ అవుతారు. అంటే నా సొంత వెహికల్ ఉంది, నేను డెలివరీ పార్ట్నర్ లాగా మీ దగ్గర ఉంటాను. ఈ కంపెనీకి ఏదైతే ఆర్డర్స్ వస్తాయో వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. దే గెట్ డెలివర్డ్ త్రూ ద పైలట్ అప్లికేషన్. ఈ ఆలోచన అసలు మీకు ఎలా స్టార్ట్ అయింది? ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చింది, పొల్యూషన్ని తక్కువ చేస్తుంది, ఈ మైండ్ సెట్ కంటే కూడా ఈరోజు నా పాకెట్కి ఎంత సేవ్ చేస్తుందని చూసే వాళ్ళు చాలా ఎక్కువ. సో డీసెంట్ అమౌంట్ ఆఫ్ సాలరీ స్పెయిన్లో ఎర్న్ చేస్తున్నా సరే యూ హెవ్ కమ్ బ్యాక్ అండ్ స్టార్టెడ్ ఇట్ విత్ ది స్టెప్ 1 విత్ 20 lakh రూపీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. దాని తర్వాత ఛార్జింగ్ పెడితే వాళ్ళు పేలిపోతున్నాయి అన్నారు. హైదరాబాద్లో స్టార్ట్ చేసిన తర్వాత ముంబై, పూణే స్ట్రేట్ ఆఫ్ వెళ్ళిపోయాం. ముంబై, పూణే వెళ్ళిన తర్వాత రెగ్యులేటరీ చేంజెస్ వచ్చాయి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇలా నార్మ్స్ ఉంటాయని చెప్పేసి ఇప్పుడు ఆ నార్మ్స్ చేంజ్ చేసినప్పుడు అక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా మేము తీసుకురావాలి. బట్ వాట్ ఇన్ శ్రీకాంత్ లైఫ్స్ డిడ్ పేషెన్స్ రియలీ మీన్ సో మచ్ టు యూ టుడే? చాలా మంది పక్క నుండి నాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి. ఈ బిజినెస్ ఉంటుందా ఉండదా, ఈ క్లయింట్ ఉంటాడా ఉండడా, వీళ్ళని ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేసేది. ఎంతకాలం అయిందండి మీరు ఈ కంపెనీ స్టార్ట్ చేసి? ఇట్స్ 4 years in India. ఇంకా జనాలు వాళ్ళ మైండ్ సెట్ ని ట్యూన్ చేసుకోవడానికి వీఆర్ స్టిల్ ఆన్ ది వే. కరెక్ట్. ఈ నేపథ్యంలో వాట్ వాజ్ వన్ సింగిల్ థాట్ ఆఫ్ యోర్స్ దట్ మార్చేద్దాం జనాల్ని, వచ్చేస్తారు ఈ వీళ్ళ వైపుకి, ఆ తెగింపు ఎలా వచ్చింది శ్రీకాంత్ గారు? మీ మొబిలిటీ సర్వీసెస్లో ఏఐ ఇస్ ఆల్సో ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. మీరు ఎలాంటి రైడ్స్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ మీరు యాక్సిలరేట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ బ్రేక్ చేస్తున్నారు, హౌ దిస్ కెన్ ఇంపాక్ట్ యువర్ బ్యాటరీ లైఫ్. హలో శ్రీకాంత్ గారు. హాయ్ దీప్తి, హౌ ఆర్ యు? అబ్సల్యూట్లీ గ్రేట్. చక్కగా ఉన్నాను నా స్లైడ్లో చెప్పాలంటే. మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, చాలా బాగున్నాను. వండర్ఫుల్. సో అసలు ఈ హాలా మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఎలా స్టార్ట్ అయింది? వాట్ డస్ ఇట్ ఫంక్షన్ యాజ్? దీని గురించి చెప్పండి. Hala Mobility is a last mile delivery platform. We help delivery boys to move towards electric vehicles so that they can offload a lot of operational expense. Right? Today, if you look at any delivery partner, he's spending almost 9,000 or 8,000 rupees per month to maintain his electric vehicle or a combustion vehicle. So, మా ఐడియా ఏముండే అంటే వీళ్ళ ఎర్నింగ్ పొటెన్షియల్ చాలా తక్కువ. సో వీళ్ళకి ఇఫ్ వీఆర్ ఏబుల్ టు సేవ్ a little chunk on the mobility piece, that's a good impact that we can create. That's how Hala Mobility is today offering last mile delivery solutions to a delivery partner.
అంటే నాకు ఈ పాయింట్ నిజంగా తెలియదండి, తెలుసుకోవడానికి అడుగుతున్నాను. వాళ్ళు ఈ డెలివరీ పార్ట్నర్స్ స్పెండ్ చేసే 9,000 to 10,000 ఆన్ పెట్రోల్ ఆర్ డీజిల్ వెహికల్స్ వాళ్ళ ఓన్ పాకెట్ నుంచి షుడ్ దే స్పెండ్ ఆర్ ఆ కంపెనీ ఏమైనా స్పెండ్ చేస్తుందా? ఒక డెలివరీ పార్ట్నర్ ఎగ్జాంపుల్ జొమాటో లైక్ కంపెనీలో పనిచేస్తున్నారు, వాళ్ళతో రిజిస్టర్ అవుతారు. అంటే నా సొంత వెహికల్ ఉంది, నేను డెలివరీ పార్ట్నర్ లాగా మీ దగ్గర ఉంటాను. ఈ కంపెనీకి ఏదైతే ఆర్డర్స్ వస్తాయో వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. దే గెట్ డెలివర్డ్ టు ద పైలట్ అప్లికేషన్. ఈ వెహికల్కి కావాల్సిన ఎక్స్పెన్సెస్ మొత్తం డెలివరీ పార్ట్నర్ తన పాకెట్ నుండి ఖర్చు పెడతాడు. కంపెనీ ఓన్లీ పర్ ఆర్డర్ మాత్రమే పే చేస్తుంది. సో ఎవ్రీ డే యావరేజ్ ఒక 30-35 ఆర్డర్స్ డెలివర్ చేస్తే ఒక 1,000-1,100 రూపీస్ దే ఎర్న్. ఇందులో నుండి దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ వెహికల్, దేర్ ఎక్స్పెన్సెస్, దేర్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. ద లెఫ్ట్ అవుట్ మార్జిన్ ఇస్ వాట్ దే టేక్ టు దేర్ హోమ్. వెరీ టఫ్ జాబ్ పాపం. వెరీ టఫ్ జాబ్ బికాజ్ వీళ్ళు లాగిన్ చేసేది ఆల్మోస్ట్ 14 hours, 15 hours. ఆ 14-15 hours ఉంటే వచ్చే ఒక 100 రూపీస్ 200 రూపీస్ బెనిఫిట్ కోసం దే లాగిన్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. అండ్ యు సీ మనమే వీఆర్ నాట్ ఏబుల్ టు సర్వైవ్ ఇన్ దిస్ టఫ్ హీట్, రైట్? దే ఆర్ ఆల్వేస్ ఆన్ ద రోడ్. మీరు ఆల్వేస్ ఆన్ ది రోడ్. వాళ్ళ గురించి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటూ వెహికల్స్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం, అంటే ది వేర్ అండ్ టేర్ ఆఫ్ ది వెహికల్ ఇస్ ఆల్సో బీయింగ్ టేకెన్ కేర్ ఆఫ్ ది ట్రావెల్ పార్ట్నర్ ఇట్ సెల్ఫ్ అలోన్. ఎస్. కానీ చాలా మంచి థాట్ శ్రీకాంత్ గారు. అంటే యూజువలీ ఈవీని ఇంట్రడ్యూస్ చేసేది నార్మల్ పీపుల్, లేకపోతే ఈ ఎన్వైరన్మెంట్ మీద ప్రేమ ఉండో, కార్బన్ ఎమల్షన్స్ ఎక్కువైపోతున్నాయి, పొల్యూషన్ ఎక్కువైపోతుంది, గ్లోబల్ వార్మింగ్ స్టార్ట్ అవుతోంది, ఎవ్రీబడి హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ ఈవీ అని ఆలోచించే ఈ రోజుల్లో మీ కంపెనీ ఎజెండా మెయిన్గా ట్రావెల్ పార్ట్నర్స్ గురించి ఫోకస్ చేస్తూ వాళ్ళ బాగు కోసం ఆలోచించిన కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది నాకు. అంటే ఇది నార్మల్ పీపుల్కి వర్తించదా, ఓన్లీ ఫర్ ట్రావెల్ పార్ట్నర్సా? మోస్ట్ ఆఫ్ ద పొల్యూషన్ ఇండియాలో జరుగుతుంది ఈరోజు 40% ఆర్ 44% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ వచ్చేది మొబిలిటీ నుండి. ఇప్పుడు మా హోల్ ఐడియా వాజ్ మొబిలిటీని ఎలా డీకార్బనైజ్ చేయాలి. అందులో మోస్ట్ ఆఫ్ ద కాంపోనెంట్ దట్ కమ్స్ ఈస్ ఫ్రమ్ ద డెలివరీ జాబ్ ఇట్ సెల్ఫ్, రైట్? ఆ మొబిలిటీ ఏదైతే గూడ్స్ కోసం వెళ్తుందో దాంట్లోనే ఉంది. అందులో ఇఫ్ యూ హ్యావ్ టు గో వెరీ స్పెసిఫిక్, డెలివరీ పార్ట్నర్ అంటే డెలివరీ లాస్ట్ మైల్ డెలివరీస్ కొంచెం వస్తుంది. ఎందుకు అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద వే వీఆర్ ట్రాన్సిషనింగ్, ముందు ఈ కామర్స్ ఉండేది, దాని తర్వాత క్విక్ కామర్స్ ఉండేది, ఇప్పుడు ర్యాపిడ్ డెలివరీస్ అయిపోతున్నాయి. 10 minutes యూ గెట్ ఎనీథింగ్ డెలివర్డ్. You know, so 8 minutes. Yeah, 10 minutes, 8 minutes, 2 minutes sometimes. 2 minutes right? sometimes. Like the moment you click, there's someone else at your doorstep. So in the fast-paced world, though, someone needs to be decarbonizing. Ante for us was the mobility segment as such. Expansion kosam nak chala opportunity undi, but currently this is where it is. Normal పీపుల్కి వర్తించదా అంటే నా ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ ప్లాన్లో ఆల్రెడీ వీ హ్యావ్ కెప్ట్ ఇట్. కమ్యూటర్స్ కోసం ఎలా చేయాలి, ఇప్పుడు కార్పొరేట్స్ కోసం ఎలా అలొకేట్ చేయాలి, ఇప్పుడు మెట్రో రైల్ నుండి దిగిన తర్వాత ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఆల్ దోస్ ఆర్ దేర్. వీ హ్యావ్ డన్ పైలట్స్ ఈ హైదరాబాద్ మెట్రో రైల్తో, రహేజా మైండ్ స్పేస్తో. బట్ స్కేల్లో చేస్తున్నది ఓన్లీ డెలివరీ పార్ట్నర్స్కి మాత్రమే. సో ఈవీస్ని ఇట్లా డెలివరీ పార్ట్నర్స్కి అసిస్ట్ చేస్తూ వాళ్ళ జాబ్ని ఈజీ చేస్తూ తద్వారా decarbonizing the environment. Correct. Is the most important idea of your business. 100%. సో ఈ ఆలోచన అసలు మీకు ఎలా స్టార్ట్ అయింది? మీ గురించి మీరు చెప్పండి. ఇంత ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ మన సొసైటీని టచ్ చేస్తూ మీరు వ్యాపారం చేస్తున్నారు అని అంటే మీరు ఎంత రీసెర్చ్ చేసి మాట్లాడుతున్నారు, బిజినెస్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్లీ అది ఏదో ఒకసారో 2 రాత్రుల్లో ఆలోచించి కళ్ళు మూసుకొని పొద్దున్న లేస్తే వచ్చిన థాట్ అయితే కాదు. సో యూ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. హౌ డిడ్ ఇట్ స్టార్ట్? మీరు అసలు ఈ సెగ్మెంట్లో ఎలాంటి రీసెర్చ్ చేశారు? చిన్నప్పటి నుంచి వేర్ యూ సో మచ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లవింగ్ కైండ్ ఆఫ్ అ పర్సన్. మీ గురించి మీరు చెప్పండి. మోర్ దాన్ ఎన్వైరన్మెంట్ లవింగ్ పర్సన్ కంటే కూడా ఆఫ్ కోర్స్ యూనో ఐ లవ్ ప్లాంట్స్, మై ఎంటైర్ ఆఫీస్ ఇస్ ఫిల్డ్ విత్ ప్లాంట్స్ అండ్ ఎవ్రీథింగ్. అది పక్కన పెడితే నా కెరియర్ ట్రాజెక్టరీ వచ్చేసరికి జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో ఉంది. నా బీటెక్ అయిన తర్వాత కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత వెన్ ఐ వర్క్డ్ విత్ గూగుల్ ఆర్ వెన్ ఐ వర్క్డ్ విత్ ఫేస్బుక్, ఇట్ వాస్ ఆల్ అబౌట్ ద జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. వేర్ ఐ ఎక్స్టెండెడ్ మై స్టడీస్ వాజ్ ఇన్ టు బిగ్ డేటా, మషిన్ లెర్నింగ్, టెలికమ్యూనికేషన్. ఇక్కడ ఐ కనెక్టెడ్ అదర్ డాట్స్ ఆఫ్ ద మొబిలిటీ స్పేస్, రైట్? పిహెచ్డి చేస్తున్నప్పుడు ఈ ఐడియా వచ్చింది, వేర్ ఐ వాజ్ బిల్డింగ్ సొల్యూషన్ ఫర్ ఉబర్, కార్టుగో, డైమ్లర్, హిస్పానో, ఇవన్నీ బిగ్గెస్ట్ బ్రాండ్స్ ఆఫ్ యూరప్. ఇప్పుడు వీళ్ళకి నేను ప్రోడక్ట్స్ ఆల్రెడీ బిల్డ్ చేస్తున్నాను. వై డోంట్ ఐ యూజ్ మై ఎక్స్పర్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిల్డింగ్ సొల్యూషన్స్ ఫర్ నిష్ ఆర్ కోర్ ఆఫ్ ఇండియా, విచ్ ఇస్ ట్రూ భారత్, విచ్ ఇస్ ద డెలివరీ పార్ట్నర్స్. మనం ఇప్పుడు చూస్తున్నది ఒక సైడ్ మాత్రమే. బట్ Tier 2, Tier 3, Tier 4 టౌన్స్లో యాక్చువల్గా కావాల్సిన సొల్యూషన్ ఇది. వెన్ వీ లుక్ ఇన్ టు ద మైక్రో సైడ్ ఆఫ్ ఇట్, రైట్?
వాళ్ళ కోసం నేను సొల్యూషన్ చేయగలుగుతానా లేదా అని అనుకున్నప్పుడే దెన్ ఐ వాంటెడ్ టు మూవ్ హియర్. దానికన్నా ముందు ఐ బిల్డ్ మై మొబిలిటీ ప్రోడక్ట్, ఇట్ ఇస్ స్టిల్ లైఫ్. అండ్ దెన్ దానికన్నా ముందు ఐ బిల్డ్ ద సొల్యూషన్స్ ఫర్ ఆల్ దిస్ బిగ్గర్ కంపెనీస్. 2019లో వీ హ్యావ్ బిల్డ్ $1 million వర్త్ కార్ విచ్ ఇస్ ఫర్ హిస్పానో సూయిసా. వాటి కోసం టెక్ బిల్డ్ చేసాము. సో ఇవన్నీ జెనెవా ఎక్స్పోలో ఎక్స్పోజ్ కూడా చేసాము. కానీ ఇవన్నీ చేసిన తర్వాత వీ హ్యాడ్ అ డీపర్ లెర్నింగ్ అబౌట్ హౌ ద ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్క్స్, హౌ ద మొబిలిటీ వర్క్స్, వాట్ అ పర్సన్ నీడ్స్, రైట్? ఇది చూసిన తర్వాత దెన్ వీ కైండ్ ఆఫ్ స్టెప్డ్ ఇన్ టు అ గేమ్ వేర్ వీ కెన్ క్రియేట్ మోర్ మీనింగ్ఫుల్ ఇంపాక్ట్. ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చింది, పొల్యూషన్ని తక్కువ చేస్తుంది, ఈ మైండ్ సెట్ కంటే కూడా ఈరోజు నా పాకెట్కి ఎంత సేవ్ చేస్తుందని చూసే వాళ్ళే చాలా ఎక్కువ. బికాస్ మనము ఆ స్పైక్ ఇంకా చూడలేదు. ఢిల్లీ లాంటి సిటీలో చూస్తే పొల్యూషన్ ఎక్కువ ఉంది. అక్కడ ఎవ్రీవన్ వాంట్స్ టు మూవ్ టువర్డ్స్ ఎలక్ట్రిక్ బికాస్ వాళ్ళకి ఇట్స్ సైకలాజికలీ దేర్ అండ్ వాళ్ళు పొద్దున జాగింగ్కి వెళ్తే దే ఆర్ చోకింగ్. అండ్ అందుకోసం దే ఆర్ లైక్ 100% షిఫ్టింగ్. బట్ హైదరాబాద్ ఇంకా అది చూడలేదు. అట్లీస్ట్ మన సదర్న్ స్టేట్స్ వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ దట్, రైట్? సో ఇక్కడ why people shift towards electric vehicles is only to save the money. And నా వరకు వచ్చేసరికి it was all about what I learned. What I wanted to actually know is మీ కెరియర్ ట్రాజెక్టరీ ఇస్ టువర్డ్స్ జిఐ కాబట్టి మీరు మొబిలిటీని ఎంచుకున్నారు ఇస్ నాట్ ది పాయింట్. బట్ హౌ డిడ్ యూ గో దేర్? అంటే చైల్డ్హుడ్ ఎట్లా జరిగింది, మీరు ఎక్కడ చదువుకున్నారు, హౌ డిడ్ దట్ కెరియర్ ట్రాజెక్టరీ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్, వేర్ డిడ్ ఇట్ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్? మీ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఎక్కడ చేశారు? Yes. I don't come from a super wealthy family. It's a very middle class family. Studied here, I was at least a good student. అట్లీస్ట్ గుడ్ స్టూడెంట్ కాదు, ఒక టాప్ మోస్ట్ అకాడమిక్ స్టూడెంట్ లాగా మాట్లాడుతున్నారు మీరు. ఒక గుడ్ స్టూడెంట్. అండ్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి జేఎన్టీయూలో అయింది. దాని తర్వాత ఐ స్టార్టెడ్ క్యాంపస్ ప్లేస్మెంట్లో గూగుల్లో వర్క్ చేయడం. It was a very boring childhood, like unlike my friends who were enjoying their life, like it was a simple straightforward journey for me. Mobility as such domain enduku ante I've told you why it came, but I graduated from JNTU, dan tarvata Google lo work cheyadam. అంటే ఇంజనీరింగ్ లైఫ్లో, కాలేజ్ లైఫ్లో స్టూడెంట్స్కి ఓన్గా స్టార్టప్స్ బిల్డ్ చేయడానికి ఏవో కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటుంటాయని అని విన్నాను. ఐఎమ్ నాట్ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, నాకు డీప్గా తెలీదు. అలాంటప్పటి నుంచి డిడ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా టు బిల్డ్ సంథింగ్ రిలేటెడ్ టు మొబిలిటీయా, ఆర్ జస్ట్ బికాస్ యూఆర్ డెస్టైన్ టువర్డ్స్ దట్ డైరెక్షన్ హాలా కేమ్ ఇన్ టు పిక్చరా? సో when I was a BTech student, I was like, ఏదో ఒకటైతే బిజినెస్ బిల్డ్ చేయాలి. I did not want to kind of work somewhere. If you look at my first startup, it was Scene Kya Hai. What is it? Scene Kya Hai. Scene Kya Hai? Yeah. Which stands for? So మన ఇంట్లో ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, రైట్? మన ఇంట్లో సంగీత్ అంటాం, పెళ్ళి అంటాం, ఇంకేదో అంటాం. వాటి కోసం వెన్యూ కావాలి, వాటి కోసం ఈవెంట్ డెకోర్స్ కావాలి, వాటి కోసం మ్యూజిషియన్స్ కావాలి, లేదంటే ఇంకేదో చేయాలి. ఇవన్నిటి కోసం వీ రన్ అరౌండ్ ద సిటీ, గో అరౌండ్ ద లాట్ ఆఫ్ కన్సల్టెంట్స్ అండ్ ఎవ్రీ వన్, రైట్? వాట్ our idea was, we'll put down all the venues, put down all the artists, put down all the things that are needed. AR/VR టెక్నాలజీతో ఇంట్లో కూర్చొని you can choose your place, choose your items, how your decor looks like, and how your event is completely planned out. So that was the whole idea. Because while I was studying, I was also into music as I was doing DJing and everything around. So the whole idea was, how do we kind of build a product around it? Because if you look at anywhere, every service is going to be productized. So ala we wanted to build Scene Kya Hai, but appudu naku AR/VR skill set ledu kabatti I took a step back. సో దాని తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టడీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ చేస్తున్నప్పుడు ద కోర్ ప్రాబ్లమ్ దట్ ఐ వాంటెడ్ టు సాల్వ్ ఇస్ మొబిలిటీ. ఎందుకు అంటే లెర్నింగ్ వాజ్ సచ్, రైట్? బికాజ్ ఐ వాంటెడ్ టు బిల్డ్ అ ప్రోడక్ట్ అరౌండ్ సంథింగ్. అండ్ నా ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎక్స్పర్టీస్ ఏంటి? వెన్ ఐ హ్యాడ్ టు రిఫ్లెక్ట్ ఆన్ మై సెల్ఫ్, ఇట్ వాజ్ ఆల్ అబౌట్ సాట్కామ్ ఆర్ ఇట్ క్యాన్ బీ ఆన్ ద బిగ్ డేటా సైడ్. వాటిని మిక్స్ చేసి ఐ హ్యాడ్ టు బిల్డ్ అ ప్రోడక్ట్ అరౌండ్ మొబిలిటీ. బికాజ్ యువర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ రివాల్వింగ్ అరౌండ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ చూస్తాం, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి, ఆ సొల్యూషన్కి నేను సొల్యూషన్ ఇవ్వగలుగుతానా లేదా? సో మీరు హాలా మొబిలిటీని పిక్చర్లోకి తీసుకొచ్చే ముందు ప్రాబ్లమ్స్ మీరు ఏం ఐడెంటిఫై చేశారు? సో అప్పుడు వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ ఈజ్ అరౌండ్ ద కంజెషన్, ఈజ్ అరౌండ్ ద పొల్యూషన్, ఈజ్ అరౌండ్ ద అఫోర్డబిలిటీ. ఒక కాస్ట్, కంఫర్ట్, కన్వీనియన్స్ ఇచ్చే సర్వీస్ ఇండియన్స్కి కావాలి. ఎందుకు? ఒక రైడ్ హెయిలింగ్ సర్వీస్ అంటే ఒక ట్యాక్సీ సర్వీస్ కోసం చూస్తే వీల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ట్యాక్సీ. ఆ ట్యాక్సీ వాడు ఇచ్చే ద స్పైక్డ్ కాస్ట్, వాడు ఎంత కాస్ట్ చెప్తే అంత కాస్ట్కి మనం వెళ్ళాల్సిందే. ద టైమ్ ఈస్ బీయింగ్ హ్యాంపర్డ్ దేర్ అండ్ మెనీ ఆఫ్ అస్ వీ వర్ నాట్ మచ్ ఇంక్లైన్ టువర్డ్స్ యూజింగ్ ద మెట్రో సర్వీసెస్ దెన్, రైట్? ఇప్పుడు ఒక కాస్ట్, కంఫర్ట్, కన్వీనియన్స్ అన్న బ్రాకెట్లో నేను ఇఫ్ ఐ హ్యావ్ టు బిల్డ్ అ సొల్యూషన్, వాట్ ఈస్ దట్ ఐ కెన్ డూ? ఇట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ వే ఆఫ్ మొబిలిటీ విచ్ ఇస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ. అండ్ దట్స్ వేర్ we went into the electric mobility as offering to the customers.
సో ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ అన్న కాన్సెప్ట్ని మీరు ఫస్ట్ చెప్పినప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ ఫ్యామిలీ ఇన్స్టెంట్గా మీకు సపోర్ట్ చేశారా? అంటే ఇది వర్కౌట్ అవుతుంది అయ్యే ఆలోచనే అని అన్నారా? ఆర్ ఎల్స్ డిడ్ దే హ్యావ్ ఎనీ హిండరెన్సెస్ సేయింగ్ దట్ ఈ ఆలోచనలన్నీ నువ్వు పెట్టుకో, ఇవన్నీ వర్కౌట్ అయ్యేలాగా అనిపించట్లేదు, ఇంకోటి ఏదైనా ట్రై చేయి అని అన్నారు? వాట్ వాస్ దట్ జెన్యున్ ఫస్ట్ ఫీడ్బ్యాక్ వెన్ యూ వెంటెడ్ అవుట్ యువర్ థాట్స్? అంటే మీరు చెప్పిన సెకండ్ పాయింట్ ఇక్కడ అయింది రియాలిటీ. Exactly. బికాస్ కమింగ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఒక బబుల్లో ఉంటాం మనం, రైట్? ఇప్పుడు ఎంతసేపు కన్సిస్టెన్స్గా ఉండాలి లైఫ్ అన్నదే ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు. ఆఫ్ కోర్స్ గుడ్ ఫర్ అస్. సో వెన్ యూఆర్ ఎర్నింగ్ డీసెంట్ ఇనఫ్, లివింగ్ అ గుడ్ లైఫ్ అబ్రాడ్, వాళ్ళ కొడుకు ఇంటికి వచ్చాడంటేనే ఇట్స్ లైక్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. మీరు అప్పుడు వేరే కంట్రీలో ఉంటూ వర్క్ చేస్తూ? ఐ వాజ్ ఇన్ మడ్రిడ్. నేను అక్కడ ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నాను, విచ్ ఇస్ కాల్డ్ చిప్పి. ఎస్. ఓకే. దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ మడ్రిడ్ అంటే స్పెయిన్లో యా, స్పెయిన్లో మడ్రిడ్లో ఉండేవాడిని. అక్కడే ఇట్స్ అ డీసెంట్ ఇనఫ్ జాబ్, లైక్ ఐ యూస్ టు మేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. అక్కడ నుండి ఇండియాకి మూవ్ అవడం పెద్ద షిఫ్ట్. దాంతో నేను ఇంకొక కంపెనీ స్టార్ట్ పెడుతున్నా అంటే అది ఇంకో క్వశ్చన్ మార్క్. సో ఇట్ వాస్ లైక్ ఫినాన్షియల్గా సపోర్ట్ అవసరం లేకుండే, ఎందుకంటే everything was being built by ourselves and we knew where to tap into people and how to bring funds for the company. But the question in our family was, avasarama ippudu? ఎగ్జాక్ట్లీ. Right. It's your peak time of your career, 24, 25, 26 years time undi, and then you want to exponentially scale. Ippudu నేను నా పాయింట్ ఏంటంటే జాబ్ చేస్తూ కూర్చుంటే ఆ ఎక్స్పోనెన్షియల్ స్కేల్ రాదు. You will only earn for that 9 to 5 wala salary. So my whole idea was I have to build. So there was initial friction unde. దాని తర్వాత ఒక 6 months, 1 year when I showed them the actual product. ఇనిషియల్ ఫ్రిక్షన్ అంటే ఎట్లా ఉండింది? అంటే వద్దు అని చెప్తారు, అదే. అంటే they are not happy about it. But deep down you had trust in yourself that yes, that I can build something. And the first time when we built the product, when we showcased it to the government, when we showed it to the incubation centers here, the kind of response we got, and I think we tackled the problem in the right way, because our time lo the first forefront people during the core pandemic 2020 time lo were the medical staff or the police people who were there. So we started the mobility services. If you look at it, my oldest post, police were doing their recce or whatever you call on the roads with our vehicles. So that's where we went into limelight. People started saying that what is Hala? Like, why is police using this vehicle? ఆ చిన్న చిన్న టాయ్ వెహికల్స్ అంటే ఎట్లా అంటే మీరు ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మీరు యూ గివ్ టు పోలీస్ ఆర్ మెడికల్ స్టాఫ్ ఆర్ మున్సిపాలిటీ స్టాఫ్, అది ఎట్లా రెంట్ బేసిస్ మీద ఇస్తారా? కరెక్ట్. సో అప్పుడు ద ఎంటైర్ కంట్రీ వాజ్ షట్, రైట్? ఇప్పుడు పెట్రోల్ బంక్ వెళ్ళాలన్నా పెట్రోల్ బంక్లో ఎవరో ఒకరు ఉండాలి, అక్కడ మూవ్మెంట్ అవుతుందంటే ఎవరో ఒకరు ఉండాలి. వాట్ వి సైడ్ ఇస్ యూజ్ యువర్ ఎలక్ట్రిక్ వెహికల్, యూ కెన్ చార్జ్ ఇట్ యువర్ హోమ్, మూవ్, యూజ్ ఇట్ ఫర్ యువర్ రెగ్యులర్ సర్వీస్. పోలీసులకి, మెడికల్ స్టాఫ్కి ఇచ్చాము. సో ఇనిషియల్గా మీరు స్టార్ట్ చేసినప్పుడు యువర్ ఫ్లీట్ వాజ్ how many cars or vehicles? When we started, it was 20 vehicles that was running from the cellar. And so 20 vehicles was your pettubadi then? 20 vehicles was my pettubadi, which was 20 lakh rupees. 20 lakh rupees. 20 lakh rupees. Of course, I had little savings and I have my co-founder who brought in a good capital. So decent amount of salary Spain lo earn chestunna sare, you have come back and started it with the step one with 20 lakh. 20 lakh rupees of investment. దాని తర్వాత how it happened, the moment we showed some traction, there were investors who came in. దాని తర్వాత we raised almost $1 million. Recently we raised another 6 million. Next up we're raising another 15 million. So 2027 we are raising another 45 million. So we have a trajectory in terms of where we want to bring capital and how the investors are coming on board. So this is there. But ఇనిషియల్గా పెట్టిందైతే ఆ 20 lakh rupees. ఆ 20 lakhs పెట్టినప్పుడు కూడా there was, అంటే మనీ ఒకటే కాదు కదా బిజినెస్కి కావాల్సింది, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ దట్ యూ నీడ్ ఫ్రమ్ ద కమ్యూనిటీ. కరెక్ట్. వి వేర్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే అందరికీ ఏంటిది అన్నట్టు. అప్పట్లో నాకు బాగా గుర్తు, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ బైక్స్ దాని గురించి ఛార్జింగ్ పెడితే వాళ్ళు పేలిపోతున్నాయి అన్నారు. సో అలాంటి టైంలో ఒక సొసైటీలో యూఆర్ దేర్ ఇన్ అ కమ్యూనిటీ అండ్ ద వెహికల్స్ ఆర్ పార్క్ దేర్. అన్ని వెహికల్స్ ఒకసారి చూసేసరికి పీపుల్ ఆల్సో గెట్ సైక్ అయిపోతారు కదా. సో వాళ్ళు దే వర్ సపోర్టివ్, చేయండి, ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ ఇట్స్ గుడ్, దట్స్ సమ్ కంపెనీ హ్యాస్ బార్న్ ఫ్రమ్ దిస్ సెలార్ అన్నట్టు మేము కూడా చెప్తాము అన్నట్టు. సో దెర్ వాజ్ ఇనఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద కమ్యూనిటీ, ఇనఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్, ఇనఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఇంక్యుబేషన్ సెంటర్ లైక్ టీ హబ్. వీ వర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ టీ హబ్. సో మీరు స్పెయిన్ నుంచి వచ్చేసి మళ్ళీ యూ హ్యావ్ డన్ ఎనీ కోర్స్ రిలేటెడ్ టు దిస్? నథింగ్. After coming from Spain, it was straight on the ground, that there is nothing else that I went through as a course or to build this product.
we had that expertise and we kind of started on the go. అక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఒకటే ఉండే, ఈ ప్రోడక్ట్ అయితే బిల్డ్ చేసాము, వెహికల్ అయితే ఉంది, ఇప్పుడు దీన్ని ఎవరికి ఆఫర్ చేయాలి, వాళ్ళకి ఎలా రీచ్ అవ్వాలి. సో ద టార్గెట్ గ్రూప్ని రీచ్ అవ్వడానికి కోసం మా సేల్స్ ఫనల్స్ని, మా ఛానల్స్ని క్రియేట్ చేసుకోవడానికి వి వేర్ మోర్ విత్ టీ హబ్. కరెక్ట్. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ దాట్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ దట్ సో అట్లా మీరు మార్కెట్లోకి పెనిట్రేట్ అయిన ఫస్ట్ స్టెప్ నుంచి యూ గట్ ట్రెమెండస్ సపోర్ట్ ఫ్రమ్ ది కమ్యూనిటీ. ఎస్. సో ఇట్ వాజంట్ హార్డ్ జాబ్ ఎనీమోర్. సో షుడ్ ఐ అంటే సే దిస్ స్టార్టింగ్ లో అలాగే ఉంటుంది, జరిగిందా? ఎందుకంటే ముందు అలాగే ఉంటుంది. ద మూమెంట్ దెర్ ఇస్ సంథింగ్ న్యూ, దర్ ఇస్ ఇనఫ్ సపోర్ట్, బట్ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అగైన్ యుల్ హ్యావ్ టు ఫేస్. ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్? ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నదే కొత్త కాన్సెప్ట్, రైట్? ఆ దాంట్లో మ్యానుఫ్యాక్చర్స్ అందరూ కూడా అప్పుడప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు. మనం ఇస్తున్నది ఒక లాస్ట్ మైల్ గిగ్ వర్కర్కి. ఇప్పుడు ఇతనికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు, అంటే ఇది నా వెహికల్ కాదు, నేను దీన్ని ప్రాపర్గా యూజ్ చేయాలి, ఇప్పుడు ఈ వెహికల్ డౌన్ అవుతుంది, దీన్ని సర్వీస్ చేయడానికి కోసం మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ నాట్ సపోర్టింగ్ యూ. ఆ మూమెంట్లో వెన్ దెర్ ఇస్ నో సపోర్ట్, యువర్ వెహికల్ ఇస్ లయింగ్ ఐడల్ అండ్ యువర్ క్యాపిటల్, మీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిందంతా ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, రైట్? అండ్ యూఆర్ స్పెండింగ్ మోర్ అండ్ మోర్ మనీ. ఒకనొక టైంలో వీ హ్యాడ్ టు సీ 4 or 5 times our accounts were literally zero. Like we did not know how to kind of survive also. Next month ఎలా ఆ 100 మెంబర్స్కి హౌ డు వి పే ద సాలరీస్ అన్న థాట్ కూడా మా దగ్గర లేకుండా. సో ఛాలెంజెస్ లైక్ దిస్ ఆర్ ఆల్వేస్ దర్, రైట్? ఇప్పుడు రెగ్యులేటరీ చేంజెస్ వచ్చాయి. మేము హైదరాబాద్లో స్టార్ట్ చేసిన తర్వాత ముంబై పూణే స్ట్రేట్ ఆఫ్ వెళ్ళిపోయాం. ముంబై పూణే వెళ్ళిన తర్వాత రెగ్యులేటరీ చేంజెస్ వచ్చాయి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇలా 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 నార్మ్స్ ఉంటాయని చెప్పేసి. ఇప్పుడు ఆ నార్మ్స్ చేంజ్ చేసినప్పుడు అక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా మేము తీసుకురావాలి. ఇప్పుడు ఇట్స్ కైండ్ ఆఫ్ అ కంప్లీట్ బ్లాక్ మాకు, లైక్ వీ డి నాట్ నో వాట్ టు డూ. అండ్ దోస్ ఆర్ ద సిచ్యువేషన్స్ విచ్ మేడ్ అస్ రియలైజ్ అసలు చెయ్యాలా వద్దా, చేసేది కరెక్టేనా, లైక్ అంటే ఆర్ వీ మెంట్ టు డూ దిస్ ఆర్ నాట్ మెంట్ టు డూ దిస్. ఇట్ వాస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వేర్ ఐమ్ లైక్ డైల్డ్ అప్ స్నేహిత్ అసలు చేద్దామా వద్దా. స్నేహిత్ ఇస్ మై కో-ఫౌండర్. సో చేద్దామా వద్దా, ఆపేద్దామా ఇక్కడికి, దాని తర్వాత వీ కెన్ కైండ్ ఆఫ్ టేక్ అ పివట్. బట్ ఆల్సో లుకింగ్ ఎట్ ద వే where we also see certain metric, right? We hired people who are pandemic time low, when there were no jobs, there were teachers, there were engineers, there were like educated people who wanted to kind of get some means. And you see, that's the impact, right? That has driven us more than money. You can make it today, tomorrow, whenever, but then the impact that you're making today, the kind of the lives you have touched is something interested us. And that's where we kind of stuck and keep moving. Challenges are there. We worked with almost 28 scooter manufacturers, 18 battery manufacturers. Ee roju, we see challenges coming from them. Like battery paadoutundi, scooter paadoutundi. You see the news, right? Ento mandi vehicles ni నాకు సర్వీస్ ఇవ్వట్లేదని చెప్పి బండిని తగలబెట్టిపోతున్నారు. So that is the kind of ride people have taken on. Right? కానీ ఒక రకంగా ఆలోచిస్తే అండి, చాలా రిస్కీ పాత్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారనిపిస్తుంది. బికాస్ మీరు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కాదు, మీరు కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో టై అయ్యి వాళ్ళ ప్రోడక్ట్ని తీసుకొచ్చి కొని, వేర్ దెర్ ఆర్ నో మెనీ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ ప్లేయర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మార్కెట్, మీరే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి, ఇట్స్ జస్ట్ లైక్ అ డైస్ గేమ్, టేకింగ్ అ ప్రాబబిలిటీ యూ మైట్ గెట్ ఇన్ టు ది పబ్లిక్, ఆర్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను హ్యాండిల్ చేస్తాను అన్న ధైర్యం లేకపోతే యూ వుడెంట్ హ్యావ్ టేకెన్ దట్ స్టెప్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక వెల్ సెటిల్డ్, ఒక వైట్ కాలర్డ్, ఒక ఏసీ జాబ్ని వదిలేసి వచ్చి, ఇట్స్ లైక్ జస్ట్ లిటరలీ ట్రైయింగ్ అవుట్ యువర్ లక్ ఆన్ రోడ్స్. Yes. It's I mean, rightly put, it's just a probable game, right? Absolutely. You're rolling out a dice and saying that, will this work? యాక్సెప్టబిలిటీ ఉంటుందా, రిజెక్షన్ ఎలా శ్రీకాంత్ గారు అంత కాన్ఫిడెన్స్ మీకు మీద ఎలా వస్తుందండి? ఐ రియలీ వండర్ ఆస్కింగ్ పీపుల్, ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద సేమ్ క్వశ్చన్. ఆ నిమిషంలో ఇట్ ఈస్ జస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఒక తెగింపులాగా చేసేస్తా, చూద్దాం ఏదవుతుందో చెప్పడం చాలా ఈజీ, బట్ డిసెక్టింగ్ ఇట్ డీప్లీ డౌన్ ద లేన్, ఇది గనక తేడా కొడితే మన పరిస్థితి ఏంటి అన్న భయం అయితే ఉండదా మీకు ఎప్పుడు? ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి మేము ఉన్నది కదా. సో ద ఫియర్ ఈజ్ ఆల్వేస్ దేర్. వాట్ హ్యాపెన్స్, వాట్ నెక్స్ట్? ఐ మీన్, ఇఫ్ దిస్ గోస్ టు సౌత్, కెన్ ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? Exactly. Right, like it's not just your money, but there are a lot of people who trusted and kept money on you, right? Ippudu, because there is investors on our books. Now, how do we deal with such situation? So challenges are always there, like ఈ మెంటల్ స్ట్రగుల్ అనేది నడుస్తూనే ఉంటుంది. అండ్ బట్
it's all about the resilience. It's all about how much strongly you can fight back and then win the thing. ఈ రోజు నాకు రైట్ టు విన్ ఉంది అంటే అంటే బికాస్ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేసి వచ్చారు, మీరు కొంత డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ వెనకేసుకున్నారు. ఇట్ ఈస్ లైక్ యూఆర్ ప్లేయింగ్ విత్ యువర్ ఓన్ మనీ. అట్లా కాకుండా ఇలాంటి థాట్స్ ఉన్న యంగ్స్టర్స్తో కనుక ఇఫ్ యూ హ్యావ్ టు జస్ట్ లుక్ ఇట్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యామిలీ నడవడం కష్టం, కష్టపడి చదివించడమే తండ్రికి ఒక పెద్ద టాస్క్ అనుకున్న నేపథ్యంలో చదువుకొని వచ్చి ఇలాంటి రిస్కీ బిజినెస్లు చేయాలి అని అంటే ఇంట్లో వద్దంటూ ఉంటారు, వాళ్ళ మీద ఒక మెంటల్ ప్రెషర్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో నాకు నేను ఏదో చెయ్యాలి అన్న ఒక కసి ఉంటుంది. బ్యాలెన్సింగ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ డూ యూ ఫీల్ లక్ ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్, లక్ హ్యాస్ టు ప్లే ఇట్స్ రోల్ ఫర్ ఎనీబడి టు సక్సీడ్ ఇన్ లైఫ్ అని నమ్ముతారా? ఆర్ ఎల్స్ లేదు, నా థాట్లో కరెక్ట్ ఉంది, జెన్యూనిటీ ఉంది, నా హార్డ్ వర్క్ ఉంది, సక్సెస్ అయి తీరుతాం అని అంటారా? అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్. యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ యూ హ్యావ్ టు పుట్ యువర్ లెగ్ ఫార్వర్డ్. You need to have that discipline, consistency, or hard work. Then the luck will always favor you. It's all about the energy that you're spending. So what was the consistent effort you have put into, and what was the amount of hard work you've put into this project? If I have to put it in a very layman words, right? I'm today okay to step out of my comfort zone, sit on the road, fix that vehicle and send it. So that is the అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా చేశారా? many situations. చెప్పరా ఏదన్నా? Example, big basket hub మన బోరబండాలో ఉంది. అక్కడ వెహికల్స్ ఆర్ స్టక్. నా సర్వీస్ ఇంజనీర్స్ అందరూ వేరే పార్ట్లో ఉన్నారు. వీ హ్యాడ్ టు గో దేర్, వీ హ్యాడ్ టు సర్వీస్ ఇట్. ఐ షేర్ యూ సమ్ పిక్చర్స్ టుడే వేర్ మీ అండ్ మై కోర్ టీమ్ ఇన్ ఆర్ షార్ట్స్ వీ వేర్ ఇన్ లైక్ opened up the scooter, we were fixing up the things. Maku initial days, founder of a company. Yeah, it's all fine. It's my baby, right? Like, so I'll have to grow it. Sweet. And we are in a cellar where we don't have that facilities because initially we just put 20 lakh rupees. Now we have to ఫ్రూగల్గా ఉండాలంటారు కదా, చాలా ఫ్రూగల్గా ఉండాలి. సో చెప్పండి, ఐఎమ్ జస్ట్ లవింగ్ ఎంజాయింగ్ ఆల్ ది కన్వర్సేషన్. సో we had to put down our PC there, అక్కడే కూర్చొని we have to debug the systems because it's electric, so we can always, it's all a software. What if somebody comes to you and says, "Hey, మీరు శ్రీకాంత్ కంపెనీ ఫౌండర్ కదా, మీరేంటి ఇలాగా, how would you just react to this?" అని చెప్తాను, కూర్చొని నేర్పిస్తానని చెప్తాను. That is the spirit. I just love this. Yeah, so it all happened like ఈ రోజు కూడా in fact some days we realize the commitment గురించి అంటే when you're dealing with almost hundreds to hundreds of people, you need to have your systems process set అంటారు, right? కానీ ఆ సిస్టమ్స్ ప్రాసెస్ సెట్ అవ్వడానికంటే ముందు ఎంతో స్ట్రగుల్ ఉంటుందని. ఎంత స్ట్రగుల్ ఉంటుంది శిఖర్ గారు, నిజంగా తెలుసుకుందాం అని అడుగుతున్నా. ఇప్పుడు అంటే దెన్ మరి ఇప్పుడు ఎగ్జాంపుల్ రియల్గా చెప్పాలంటే నా సిచ్యువేషన్ చెప్తాను. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఒక 500 మెంబర్స్ డెలివరీ బాయ్స్ ఉన్నారు. వాళ్ళు ఇంత ఎర్న్ చేశారు, ఇంత డిడక్షన్స్ ఉన్నాయి. నా గ్రౌండ్ మీద స్టాఫ్తో కనుక్కోవాలి వాళ్ళకి ఏమైంది, ఏం చేశారు ఏంటి అని. వాళ్ళందరికీ నేను పేఅవుట్స్ ప్రాసెస్ చేయాలి. ఒక్కొక్కరికి నేను కాల్ చేసి పంపించిన తర్వాత ఐ హ్యావ్ టు ఎంక్వైర్ ఇఫ్ దే గాట్ ద మనీస్ ఆర్ నో. సో ద అమౌంట్ ఆఫ్ టైమ్ యూ స్పెండ్ ఆన్ స్టూపిడ్ స్టఫ్, this is not a smart thing, this is like dumb stuff, but that was needed in the initial days so that you are connected with the drivers, you're connected with the service team, connected with your on ground stuff. Lekapothe I don't think it is even possible today to have something like this, right? The moment you are disconnected from your team, nothing is possible. So one challenge that was there is our process and systems were not that great. Daniki we had to step in and do a lot of manual task, right? థింగ్స్ లైక్ దట్ ఆర్ మెనీ. ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. యాక్చువల్లీ ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్లో పేషెన్స్ అనే ఎలిమెంట్ బీభత్సంగా వర్కౌట్ అయింది అన్న సందర్భం ఏమన్నా ఉందా మీకు? ఇఫ్ దట్ డే వీ వర్ నాట్ పేషెంట్ ఎనఫ్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్, టుడే వీఆర్ నాట్ గోయింగ్ టు స్టే హియర్ అన్నది మీకు అనిపించిన ఒక లైఫ్ లెసన్ ఏంటి? డెఫినెట్లీ వీ ఆల్ నో పేషెన్స్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. బట్ వాట్ ఇన్ శ్రీకాంత్స్ లైఫ్స్ డిడ్ పేషెన్స్ రియలీ మీన్ సో మచ్ టు యూ టుడే? సో దెర్ వాస్ వన్ సిచ్యువేషన్, రైట్? మీరు అందాక ఒక క్వశ్చన్ అడిగారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఛార్జింగ్ పెట్టగానే బాగుంది పేలుతుంది అని చెప్పేసి. సో అలాంటి సిచ్యువేషన్ మాకు కూడా ఒకటి అయింది. సో దిస్ వాజ్ అగైన్ అట్ ద క్లయింట్స్ లొకేషన్. ఇప్పుడు కస్టమర్ దగ్గర అయిందంటే కస్టమర్ రెస్పాన్సిబిలిటీ అన్నీ మేము తీసుకుంటాము, అట్లానే బిజినెస్ దగ్గర కూడా తీసుకుంటాం. ఇలాంటి సిచ్యువేషన్లో లాట్ ఆఫ్ థాట్స్ దట్ విల్ రన్ అండ్ చాలా మంది పక్క నుండి నాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి. ఈ బిజినెస్ ఉంటుందా ఉండదా, ఈ క్లయింట్ ఉంటాడా ఉండడా, వీళ్ళని ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేసేది, హౌ డు వి కైండ్ ఆఫ్ సాల్వ్ దిస్ పర్టికులర్ థింగ్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ రాడు, ఇన్సూరర్ రాడు, ఎవరు రాడు, వీల్ హ్యావ్ టు అగైన్ టేక్ అ స్టెప్ ఫార్వర్డ్, సాల్వ్ దట్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఇప్పుడు హౌ డు వి కైండ్ ఆఫ్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అన్నది ఇంకొక క్వశ్చన్ మార్క్ దట్ ఇస్ రన్నింగ్. సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ యాజ్ సచ్ was the thermal runaway, which is fire incident that happened. ఇప్పుడు అక్కడ ఫార్చునేట్లీ ఎవరికి ఏం అవ్వలేదు, బట్ ఆ సిచ్యువేషన్ని హౌ డిడ్ వీ హ్యాండిల్ ఈజ్ ద పేషెన్స్. లైక్ ఇప్పుడు ఆ మూమెంట్లో ఐ హ్యావ్ టు కైండ్ ఆఫ్ బీ కామ్
ensure that everything is settled off, and then I'll have to rebuild the మిమ్మల్ని entire నమ్మి process. ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ట్రావెల్ పార్ట్నర్స్ కానీ మీ ప్రోడక్ట్ని యూజ్ చేసే టైంలో ఏదన్నా ఒక అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్ జరిగిన బండి పాడైనా బ్రేక్ డౌన్ అయినా వాట్ ఎవర్ టెక్నికల్ ఇష్యూ ఏదైనా వచ్చి బండి తగలబడిపోయినా వాట్ ఎవర్ వచ్చి మిమ్మల్ని తిట్టిన సందర్భాలలో పేషెన్స్తో ఉండాల్సిన అవసరం చాలా ఉంటుంది బికాజ్ యూ నో దట్ ఇట్ ఈస్ నాట్ వాట్ యూ హ్యావ్ ఇంటెన్షనల్లీ డన్. ఆ రోజు ఆ ప్రాబ్లం రావడానికి దెర్ ఇస్ నో యాజ్ సచ్ శ్రీకాంత్స్ రోల్ ఇన్ దట్, బట్ స్టిల్ బికాస్ యూ బీయింగ్ ద ఫోర్ రన్నర్ ఆఫ్ ది కంపెనీ యూ హ్యావ్ టు టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ అండ్ యూ హ్యావ్ టు బేర్ ఇట్. ఇలాంటి సిచ్యువేషన్స్ అనిపించాయా ఏదన్నా? ఇదే ఎగ్జాక్ట్ సేమ్ సిచ్యువేషన్ రైట్ వేర్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్. ఆ సిచ్యువేషన్లో నథింగ్ వాజ్ మై మిస్టేక్. ఐ వాజ్ జస్ట్ అ సర్వీస్ ప్రొవైడర్. ఐ వాజ్ జస్ట్ అన్ అగ్రిగేటర్. ఆ వెహికల్ నేను కొన్నాను మీకు సర్వీస్ ఇవ్వడానికి కోసం, కరెక్ట్? ఆ మ్యానుఫ్యాక్చర్ చేసింది నేను కాదు, దానికోసం ప్రాపర్ అప్రూవల్స్ ఉన్నాయి అయినా కూడా, బట్ ఐ ఆమ్ ద వన్ హూ ఇస్ గివింగ్ యూ దట్ ప్రోడక్ట్ యాజ్ అ సర్వీస్. ఆ రోజు ఇట్స్ ఆల్ మై రెస్పాన్సిబిలిటీ అని, it's like, calm down, this is not your day, solve this problem first, ensure that everyone moves away from here, and then we look back. There are many newspapers that said, inkoka vehicle ikkada kalipoyindi. Ilanti, there are many people try to put down statements against you, but it's all about అక్కడ నువ్వు చేసింది ఏం లేదు, అక్కడ తప్పు ఎవరిది అని కూడా మనం ఇంకా రూట్ కాజ్ అనాలిసిస్కి మనం వెళ్ళలేదు, కరెక్ట్? సో పీపుల్ ఆల్వేస్ ట్రై టు పోక్ ఎట్ యూ, షో దట్ ఫింగర్స్ అండ్ సే దట్ ఇదే అయ్యింది. అండ్ దానివల్ల ఇంకొక నెగటివ్ ఫ్లిప్, ఇప్పుడు అడాప్షన్ రేట్ ఆల్రెడీ తక్కువ ఉంది, దీనివల్ల ఇంకొక అడాప్షన్ రేట్ తక్కువ అయిపోతుంది. సో ఆ టైంలో కూల్గా ఉండడం తప్ప ఇంకేం చేసేది లేదు. ఎంతకాలం అయిందండి మీరు కంపెనీ స్టార్ట్ చేసి? ఇట్స్ 4 years in India. 4 years in India. See, for example, ఒక చిన్న క్యాలిక్యులేషన్ మాట్లాడదాం. లాస్ట్ ఇయర్ 2024లో ఈవీ సేల్స్ చూసుకుంటే, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు కార్స్ చూసుకుంటే, ఇట్ వాజ్ ఓన్లీ 2.5% ఆఫ్ ది టోటల్ 4 million కార్స్ విచ్ వర్ సోల్డ్ ఇన్ ఇండియా. అందులో ఇట్ వాజ్ ఈవీ వెహికల్ షేర్ వాజ్ ఓన్లీ 2.5% ఆఫ్ ది టోటల్ షేర్. కార్స్లోనే ఇప్పటికీ జనాలు ఆలోచించేంత అవేర్నెస్ వచ్చి ఈవీ అంటే పెట్రోల్ వర్సెస్ డీజిల్ వర్సెస్ ఈవీ అంటే ఇది అసలు ఎన్విరాన్మెంట్ని కాపాడుతున్నాం దగ్గర నుంచి మనకి తక్కువ పడుతుంది, అఫోర్డబుల్, లైఫ్ లాంగ్ బ్యాటరీ మెయింటెనెన్స్ ఇస్తున్నారు. ఇన్ని ఆఫర్లు నడుస్తున్న టైంలో ఈవెన్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ అస్ సమ్ ఇన్సెంటివ్, మీకు ఇవన్నీ తెలిసే ఉంటాయి. ఈ నేపథ్యంలోని ఈవీ ఈజ్ జస్ట్ పికింగ్ అప్. మీరు ఎప్పుడో వే బ్యాక్ 4-5 years బ్యాక్ స్టార్ట్ చేశారు, అది కూడా ఓన్లీ ఫర్ డెలివరీ పార్ట్నర్స్. ఈవీ స్టార్ట్ చేసినప్పుడు అది పని చేస్తుందా పని చేయదా అన్న హర్డల్ ఉండింది, అది పక్కన పెట్టేస్తే ఆ మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ లేకపోతే హౌ డిడ్ యూ ఫోర్సీ ది కైండ్ ఆఫ్ ఫ్యూచర్ ఫర్ ఈవీ అండి? That's my actual question. See, the horizon was anywhere around 15-20 years. It was not about, next 1 year lo, how do I make my quick buck anna thought aithe maaku lekunda. So we were sure that it's a long run, right? If you have to survive, it's not a product play. It's a physical asset that you're dealing on the road, right? Adi ee roju lakh rupayalu undochu, oka moment I'm trying to sell it off, it's already 50,000 rupees, right? So there's always a depreciation attached to it. Depreciation is the main important point. So the moment the depreciation is attached to it, now your mindset is like asalu ఎంతవరకు వెళ్తుంది. బట్ ద హోల్ ఐడియా ఇస్ హౌ క్వికర్ యూ రిప్లెనిష్ ద స్టాక్ అండ్ హౌ బెటర్ యూ ఆర్ ఏబుల్ టు సర్వీస్ దెమ్ ఆన్ ద గ్రౌండ్ అండ్ సో దట్ ద డిప్లాయ్మెంట్ గోస్ త్రూ. ఈ ప్రాసెస్లో యువర్ థాట్ ప్రాసెస్ హ్యాస్ టు బీ ఫర్ ద నెక్స్ట్ 10 years, 15-20 years. ఓన్లీ దెన్ వీ కెన్ స్టార్ట్. మీరు అన్నట్టు ఇట్స్ జస్ట్ ద స్టార్ట్. ఇంకా ఈవీస్ డిడ్ నాట్ సీ ద లైమ్ లైట్. ఇప్పటికీ కూడా 2 కార్లు ఉన్నాయి అని అంటే ఒకటి పెట్రోల్ డీజిల్ కార్ ఉంటుంది, ఒకటి ఈవీ పెట్టుకోవాలి. ఇంకా జనాలు వాళ్ళ మైండ్ సెట్ ని ట్యూన్ చేసుకోవడానికి వీఆర్ స్టిల్ ఆన్ ది వే. ఈ నేపథ్యంలో వాట్ వాజ్ వన్ సింగిల్ థాట్ ఆఫ్ యువర్స్ దట్ మార్చేద్దాం జనాల్ని, వచ్చేస్తారు ఈవీల వైపుకి? ఆ తెగింపు ఎలా వచ్చింది శ్రీకాంత్ గారు? నేను అటు చేసి ఇటు చేసి మళ్ళీ మిమ్మల్ని అక్కడే అడుగుతున్నాను. వాట్ వాజ్ దట్ వన్ బిలీవ్ యూ హ్యాడ్ లాంగ్ బ్యాక్ దెన్? ఈ రోజు India is a 2-wheeler market, not a 4-wheeler market, right? Like it's a 2-wheeler dominant market. ఈ రోజు మనకు అట్లీస్ట్ ఒక 4-5 million 2-wheelers ఇండియాలో నడుస్తుంటే ఎవ్రీ ఇయర్ సేల్స్ కూడా అలా ఉంటాయి. మీరు అన్నట్టు ఆ 2-wheelersలో సేల్స్ ఈజ్ ఆల్మోస్ట్ 9.8% ఈ రోజుకి. అగ్రిగేటెడ్ నెంబర్స్ నేను చెప్తుంది. ఆల్మోస్ట్ లాస్ట్ మైల్ డెలివరీ స్పేస్లో ఉండాల్సిందే 2.6 million 2-wheelers, రైట్? అందులో మనం 10% ఆఫ్ దెమ్ ఆర్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రిక్ అంటున్నాం. 90% ఆఫ్ ద మార్కెట్ ఇస్ స్టిల్ అవైలబుల్. That's my target. That's where I see there's a lot of opportunity for me. So numbers give you confidence. It's reality. It's statistics. It's those are just not random numbers, right? They are
the sales, they are registered numbers, they are statistical information that is there. And హూ డస్ ఆల్ దిస్ రీసెర్చ్ వర్క్ అండి, మీరేనా? మనకి థింక్ ట్యాంక్స్ ఉన్నాయి కదా, ఇట్స్ జస్ట్ అబౌట్ టేకింగ్ దోస్ పేపర్స్ అండ్ అండర్స్టాండింగ్ దెమ్. నీతి ఆయోగ్ ఉంది, దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ రీసెర్చ్ బాడీస్, దే డూ వైట్ పేపర్స్ అండ్ దే రోల్ ఇట్ అవుట్. మన స్టేట్ రిజిస్టర్డ్ అథారిటీస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర దే ఆల్రెడీ హ్యావ్ ద బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ how many sales happened, what kind of vehicles happened, and those all numbers are already there. So these kind of research, again, it's on the founder, because you are the one who is guiding where we have to Founder go. in the sense it is you again. Yeah. Aggregating everything and then segregating what to be done is your responsibility. Segregating and delegating. Delegating is also your job. Yes. దాన్ని మళ్ళీ మానిటరింగ్ కూడా మా టాస్కే. ఓకే, సో మీకు ఈ హాలా మొబిలిటీ స్టార్ట్ చేసిన తర్వాత వన్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ది టోటల్ మొబిలిటీ సిస్టమ్ ఇస్ హ్యాపెండ్ అంటే ఏం చెప్తారు? సో when we started, again, మేము ఒక సాఫ్ట్వేర్ బేస్డ్ కంపెనీ లాగానే ఉంటాం. అది యాజ్ అ సెడ్, ఇట్స్ అ ఇంటెలిజెంట్ లేయర్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ షేర్డ్ మొబిలిటీ సర్వీస్. ఇఫ్ ఐ హ్యావ్ టు సే, దీప్తి ఎక్కడికి వెళ్తారు అంటే మీరు ఎంటర్ చేయగానే ఐ డిడ్ క్యూరేటింగ్ యువర్ ఎంటైర్ ట్రిప్. అది దట్ వాజ్ అవర్ ఐడియా. బట్ మేము అక్కడ నుండి తీసుకొని ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఓన్ చేయడం స్టార్ట్ చేశాం. బట్ ఓనింగ్ చేయడం వల్ల నా స్కేల్ తగ్గిపోతుంది, అంటే నేను తొందరగా మార్కెట్లోకి వెళ్ళాను, నా క్యాపిటల్ మొత్తం ఇక్కడే స్పెండ్ అవుతుంది. సో వీ కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్ ఇన్ టు లీజ్ టు వన్, లైక్ దేర్ వేర్ పీపుల్ వేర్ వీ కైండ్ ఆఫ్ క్రియేటెడ్ అ product. You can buy your own electric vehicles, onboard it to Hala Mobility. Just like your Uber for your ride hailing, it's electric vehicles for Hala. అక్కడ నుండి చూస్తే 2023 June, July, when we opened up this thing, that's the moment where we actually started scaling up. From 20 to 100 to 1000 ఏదైతే స్కేల్ వచ్చిందో, 1000 to 4000కి it went in like a year time. So that is the momentum where we are in today. And the way forward looks very beautiful, right? We started starting up something called Hala Plus program. ఇక్కడ again, scale up దానికోసం, if you want to kind of build a community driven thing, how do you build a community driven thing? ఇప్పుడు మీరు నేను ఒక వెహికల్ తీసుకొని పెట్టేస్తాం, మంత్లీ ఒక 5000 వస్తుందంటే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఇంట్రెస్ట్ యూ నార్ మీ. బట్ ఆ 5-6,000 కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. There are self-help groups that are situated in the country, right? Each of these self-help groups, if you are able to kind of create them a livelihood, if you are able to create an enterprise, if you are able to create an entrepreneur from them, and we have all the learning, how this product runs, how the market runs, all the SOP we'll give it to them. They run the show and they earn the money for themselves. It is basically collaborating with the Correct. public. Yes. So if I have to go there, with the public, to the public. For the public. For the public. Yes. Definitely. So that's how we kind of wanted to make a platform again. 2023 June, July time, when we took that pivot of moving towards a pure platform play, I think I don't have to look back again now. బట్ ఒక సర్వీస్ ప్రొవైడర్ లాగా హాలాన్ కనుక మనం చూస్తే, ఇప్పుడు రెగ్యులర్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం హెల్ప్ అయ్యే ఇలాంటి కమ్యూనిటీ ప్రొవైడర్స్ మనకి ఓలా, ఊబర్, స్విగ్గీ, ర్యాపిడో ఇట్లా మాట్లాడతాం. అలా హూ ఆర్ యువర్ కాంపిటీటర్స్ ఇన్ ఈ సెగ్మెంట్లో? So I don't see any of them as my competitors. I look at them as a potential partner, right? Rapido ఉంది. ర్యాపిడో పనిచేసిన వాళ్ళు కూడా ఒక గిగ్ వర్కర్, వాళ్ళని వెహికల్లో తీసుకొని వెళ్ళి పెడుతున్నారు, అంటే డ్రాప్ చేస్తున్నారు. అతనికి కూడా నాకు ఒక వెహికల్ కావాలి. స్విగ్గీలో ఒక ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు, అతనికి ఒక డెలివరీ పార్ట్నర్ ఉంటారు. వాళ్ళందరూ ఐ సీ దెమ్ యాజ్ అ పొటెన్షియల్ పార్ట్నర్, బికాస్ ఐ సీ హాలా యాజ్ అ ఎకోసిస్టమ్ ఎనేబులర్ రాదర్ దాన్ అ కాంపిటీటర్. Because I only believe in a collaborative ecosystem. So, ecosystem ni enable cheyadaniki you need to associate or collaborate with Swiggy, Zomato, yes, Big Basket, things like that. Yes, all this Rapidos, Metros, anyone as such. So that's where I said we believe in collaborative ecosystem and we ila foster collaborative that. ecosystem ni believe chestu vache ittarulu evaraina asalu ippadaka unnara market lo? India lo, again, if you look at collaborative ecosystem అంటే ఇప్పుడు జొమాటో ఉంది, జొమాటోలో ఇన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇట్ ఇస్ స్టిల్ అగ్రిగేషన్, ఇట్స్ స్టిల్ అ కొలాబరేషన్ విత్ ద రెస్టారెంట్ టు బీ ఆన్ జొమాటోస్ ప్లాట్ఫామ్. యాజ్ అగ్రిగేటర్స్ దేర్ ఆర్ మెనీ, బట్ ఇన్ మొబిలిటీ డొమైన్ as such there is none in India. That's what ఎక్కడ అసలు వినలేదు కూడా, excepting for Hala. Yes. So it is like a one man playing who is running the show, and అది కూడా in a very fast pace, in a very top rated position. So ఎక్స్పెక్టింగ్, ఐ మీన్ మీరు అంటున్నది ట్రూ అవ్వాలని నేను అనుకుంటా. టచ్ ఇప్పటికైతే ఇది అలాగే ఉంది. సో అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాము. వండర్ఫుల్. సో కమ్యూనిటీ మొబిలిటీ ల్యాండ్స్కేప్ ఇన్సైట్స్ గురించి కనుక మనం మాట్లాడితే, ఇప్పటి వరకు మీకు ప్రామిసింగ్గా ఎస్ నెక్స్ట్ 15 years విల్ డెఫినెట్లీ బీ ఆర్స్, నెక్స్ట్ 50 years విల్ బీ ఆర్స్ అని అనుకునే ఆ ఇన్సైట్స్, మిమ్మల్ని సర్ప్రైజ్ చేసే ఇన్సైట్స్, ఇన్ఫాక్ట్ ఆడియన్స్ని సర్ప్రైజ్ చేసే ఇన్సైట్స్ ఏమైనా ఉన్నాయా? వన్ ఆఫ్ ద టార్గెట్ గ్రూప్స్ మేము ఎక్కడైతే కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అయ్యి చేయాలనుకుంటున్నామో ఈజ్ త్రూ ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, రైట్? లైక్ సే ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, ఇలా చాలామంది ఉన్నారు. దర్ గ్రూప్స్ హూ వాంటెడ్ టు కైండ్ ఆఫ్ క్రియేట్ ద ఎంప్లాయ్మెంట్ ఫర్ దెమ్. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర 2 states లో there are 92,000 groups.
which include at least 20-25 people each group lo untaru. Assume with a 50% success ratio, there are 9.2 lakh people. Indulo, even if I can tap into 1% of the market, 1% of that group, I'm at least with 25-30,000 fleet on the ground. Biggest fleet provider in the world had 45-50,000 fleet, antak minchi kaadu. But I'm tapping into 1% of the market. I'm able to at least get access to 25,000 fleet. యూర్ ఆల్రెడీ దేర్. Yes. సూపర్ అసలు. వింటుంటేనే చాలా ఛాలెంజింగ్గా, చాలా ఏమంటారు దాన్ని, ఎస్ వీఆర్ దేర్ ఆల్రెడీ అన్న ఒక కిక్ ఇస్తుంది చూడండి, అట్లా అనిపిస్తుంది. గ్రేట్ గ్రేట్. సో ఐవ్ ఆల్రెడీ ఆల్సో హర్డ్ అబౌట్ దిస్ దట్ మీ మొబిలిటీ సర్వీసెస్లో ఏఐ ఈజ్ ఆల్సో ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. Right. ఏఐని ఎలా ఇన్వాల్వ్ చేశారు, ఇంటిగ్రేట్ చేశారు? So, one of the biggest thing which we always talk about, AI will take away all our jobs, is something that it can't take is, when we are working with a physical asset, right? But indulo kuda, you also still need to have an AI assistant. So how we integrate it into our system is understanding your battery, understanding your scooter. Meeru elanti rides chestunnaru, ekkadekada meer accelerate chestunnaru, ekkadekada brake chestunnaru, how this can impact your battery life. Ee battery lo meeku again we kind of understand from every cell level information. Vaatiki memo understand cheskuntam ki okay, this cell is going to be problematic. Now we'll elli manufacturer daggara warranty claims cheyadaniki kosam kan ఇది ఆన్ పర్ ఇండివిజువల్ వెహికల్ లెవెల్. అదే మీరు ఒక ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ని మీరు హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి, కరెక్ట్? ఒక సింగిల్ బ్రాండ్తో అయితే మీరు అసోసియేట్ అవ్వరు. అప్పుడు డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నప్పుడు హౌ ఈజ్ ఈచ్ బ్రాండ్ వర్కింగ్, వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దే గోయింగ్ త్రూ. సో వీ కైండ్ ఆఫ్ యూ రియలీ డోంట్ నీడ్ టు గో త్రూ దట్ కాంప్లెక్స్ చార్ట్స్, కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్. రాదర్ యూ కెన్ జస్ట్ have a conversation on WhatsApp or any other bot, and that would give you all the information. So my favorite feature of AI which is getting integrated along with Hala would be? The digital twin platform for Hala, which is Circle OS. Circle OS is like our brains. So my entire operations team or entire my field team, if it is running happily today on the ground, is all because of the Circle OS as a brain. What is Circle OS? Circle OS, I mean circle as a word is a complete circle, of course. So it's like from the birth of the vehicle to the time it has finished its first life cycle, we are able to track, trace, monitor, control that particular asset. సో ఈ వెహికల్కి ఏమేమైంది, ఎక్కడది ఉంది, ఏ కస్టమర్ దగ్గర ఉంది, ఎలా డ్రైవ్ చేస్తున్నారు, ఏ కైండ్ ఆఫ్ సర్వీస్ వస్తుంది, దాన్ని నేను సర్వీస్ టీమ్కి ఎలా. సో ఒక డెలివరీ పార్ట్నర్ చరిత్ర మొత్తం మీ దగ్గర ఉంటుంది, ఆ బండి చరిత్ర. బండి చరిత్ర. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, బ్యాటరీ ఎలా ఉంది, బండి ఎలా ఉంది, ఆగిపోతే సడన్ గా మీరు ఎలా రెస్క్యూకి వెళ్ళాలి, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్లీ సార్టెడ్ డౌన్. ఎస్, వండర్ఫుల్. బట్ మేము పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోము. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ది శ్రీకాంత్ గారు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ తో మీకేం పని ఉంటుంది చెప్పండి. కరెక్ట్. వాట్ కీప్స్ యూ సో మోటివేటెడ్ ఆన్ టఫ్ డేస్ అండి? ఇట్స్ అబౌట్ how. Don't tell me those insights are real boost to us ani. That will definitely not be a motivating factor. My but still, only target is I have to retire by 41. I really don't want to work beyond that. If I have to achieve that target, 41. Yes. అదేంటి ఎవరైనా 40 or 50 అట్లా చెప్తారు. వాట్ ఇస్ దిస్ 41 అంటే ఇంకో డికేడ్ ఉండే నాకు అట్లా when I started the entire working career. So you actually had a plan of working only for a decade's time? 2 decades. I started working from 21. Okay. Acha. So 21 to 31, 31 to 41. Yes. Got it. It's like 41 I'm like retired. Retire అయ్యి 41 కి. I mean appudu I don't want to physically work but mentally work. Right, like I don't want to sit down, do the things, coding or anything. I want to have like till time for myself. Okay. And then only my brain is working and my capital is working. That's how. So for that target, if I have to achieve that, I need to run. And only now I can run. Later, when the responsibilities hit you, I don't think I can run this way. Hard reality, right? So 41 కి రీచ్ అవ్వాల్సిన గోల్ ఆల్రెడీ సెట్ చేసి పెట్టేశారా? I'm on that trajectory. I'm on that trajectory. అదేలే, ఇంకా అర్థం చేసుకోవచ్చు మనమే. సూపర్. సో బిఫోర్ వి వైండ్ అప్ అండి, అంటే ఇది మీ జనరల్ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ గోల్ అంటే చెప్తున్నారు. టఫ్ డేస్లో ఎట్లా మోటివేటెడ్గా ఉంటారు? నేను ఒక రోజు ఎప్పుడైతే నేను ఆఫ్టర్ అట్లీస్ట్ 2 years బ్యాక్ వెన్ వీ థాట్ ఆఫ్ కంప్లీట్లీ వైండింగ్ ఇట్ ఆఫ్, నన్ను ఒక సైడ్ ఒక ఇంపాక్ట్ ఉంది, రైట్? బట్ ద అదర్ సైడ్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, దెర్ ఆర్ 100+ members at that time at least who are dependent on you. ఈ రోజు if you're winding up, it's not just shutting the shot on you, but there are people who believed in you, people who said, hey Srikanth, I'm with you, let us join. Ippudu that decision of winding up was taken back also because of that. Toughest day lo if I have to think is, you kind of built a family around it. Now how do you kind of ensure that they're taken care of?
And if you are taking a step back, that means you are breaking a lot of trust that people have put on you, which is your team. And ఎథిక్స్ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ మోర్ దెన్ ఎనీథింగ్. ఎథిక్స్ కంటే అక్కడ నేను ఎవరిని చీట్ చేయట్లేదు, రైట్? బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ. కి సమ్వన్ హ్యావ్ టేకన్ అ స్టెప్ ఫార్వర్డ్. వేరే వాళ్ళు మీ మీద ఉన్న నమ్మకంతో మీరు ముందుకు తీసుకువెళ్తున్నారు అన్న ఒక బేసిక్ ఎథిక్ ఇంపార్టెన్స్ ఇచ్చి యూ ఫీలింగ్ ఇట్ మోర్ రెస్పాన్సిబుల్. ఎస్. సరే, మీ గురించి నేనే బాగా చెప్తున్నాను ఇంకా. థ్యాంక్ యూ అండి. సో ఇండియాలో ఈవీ మార్కెట్కి ఉన్న పొటెన్షియాలిటీ గురించి కానీ స్కేల్ గురించి కానీ ఆలోచిస్తే ఫ్యూచర్లో హాలా మొబిలిటీలో హౌ ఆర్ యూ ప్లానింగ్ టు యాక్సలరేట్ యువర్ యాక్టివిటీ ఇన్ టు ది పబ్లిక్? అంటే ఎక్కువ సర్వీసెస్ని ఏ విధంగా ఇంకా కేటర్ చేస్తే ఇది బాగుంటుంది, పీపుల్ విల్ బి మోర్ బెనిఫిషియల్ అని మీ థాట్? సో ఇప్పటి వరకు మేము చేసింది వీఆర్ మోర్ ఇంటూ మొబిలిటీ. బట్ ద మూమెంట్ వీ వెంట్ ఇన్ టు అ లైఫ్ ఆఫ్ అ డెలివరీ పార్ట్నర్, మాకు అర్థమవుతుంది ఏంటి అంటే ఒక డెలివరీ పార్ట్నర్ ఎందుకు వస్తున్నాడు ఇక్కడ డెలివరీ జాబ్స్ చేయడానికి. యూనో వెన్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ బీహార్, యూపీ టు హైదరాబాద్ టు జస్ట్ బీ అ డెలివరీ పార్ట్నర్, వెన్ వీ ఇంటరాక్టెడ్ విత్ దెమ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ కేమ్ అవుట్, రైట్? వాళ్ళు ఇక్కడికి వస్తున్నది ఆ అర్నింగ్ ఆఫ్ 20,000-25,000 చేసుకొని ఒక 15,000 ఇంటికి పంపిస్తే చాలు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ సేఫ్గా టేకెన్ కేర్ ఉన్నారు అని తెలియడానికి కోసం దేర్ accommodation is not taken care, their food is not taken care. So we wanted to step into a step forward which is beyond mobility. So if a delivery boy has to be taken care of, if I'm able to also provide housing, food along with the mobility job and having them a good standard of living, that is way forward we are looking at. We started a concept called Blue Hub, and in this Blue Hub it is primarily a job, food, house, and you have all your services that are needed for him. So a person feels like more safe, secured and taken care of, and then there is a stickiness for me. If you look at the industry, as I said, 2.6 million కావాల్సిన వాళ్ళం 2030 కల్లా we are expecting 26 million, 10 folds పెరగబోతుంది industry, and expecting at least $9.4 billion market. Today we are positioned at 7th position in India as Hala. Now దీన్ని if I have to take it to the top 3, I have to kind of add value added services to my partners, and వాళ్ళతో నేను how well am I connected and deeply going into the society is very much important. It is not always about money for me. It is always about how much impact am I also able to create through this journey. Wonderful, very well said. So initially when you started Hala, it was a fleet of 20 vehicles, as you said. Yes. And today it is 3,860 across 6 cities in India. Hyderabad, Vijayawada, Visakhapatnam, Guntur, Chennai, Bengaluru. Next stop is Eluru, Tirupati, Kochi, Coimbatore, Mumbai, Pune. ఇవన్నీ 41 లోపు కంప్లీట్ చేసేద్దాం. 100% అయిపోతాయి. అప్పుడు జుజుబి. It was so great talking to you, Andy. Wonderful. So one final question to wind up our interview, Andy. Youngsters startups-తో ముందుకు రావాలి. We have to really have a big impact on the society అనుకుంటూ ఇలా చాలా పెద్ద పెద్ద అంబిషన్స్తో డ్రీమ్స్తో ముందుకు వచ్చే వాళ్ళందరికీ వాట్ ఈస్ శ్రీకాంత్స్ అడ్వైస్? Ideas are so many, Andy. There are millions of ideas everyone would get every second, but execution is the key, right? The moment you sit down on the pens and papers, try to roll out all the business plans, and time another waste అయిపోతూ ఉంటుంది. And the moment you get into the ground and understand that customer pulse is very much important. So what I sum up is execution is the key. Idea payana depend avakunda start executing things. There's a lot of learning that you go, because where you start and where you end is not same. And ee madhyalo there are a lot of iterations that you have to go through. So it's execution that is key, and that needs to be implemented. And during this journey, always be open to ask. Without asking, antar kada అడగకపోతే అమ్మాయి నా అన్నం పెట్టదు. The same thing, there is a wide open community out there where every founder has gone through the same cycle. ఒక పర్సనల్ జర్నీ అది ఎలా ఉంటుందన్నది ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు. సో ఈ దాన్ని మీరు రిపీట్ చేయకుండా ఉండడానికి కోసం there's a community, and that communityలో you always go ask. What is that community? Again, it's a founders community. You go to T Hub, it's a community, right? Where all the startups are there. You ask, if I have to do this, what can I do? I'm going through this problem, what can I do? If you don't ask, there's no way that you can get out. So don't just stick to your idea, start executing things, understand the market, and ask questions. Wonderful. So summing up all the 4 points, all the very best to the future startup founders. ఇలానే మళ్ళీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని కూడా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. మూవ్ ఫార్వర్డ్ టు యూ. గుడ్ లక్.